జరగవని జేపీ అన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడుతూ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. లోక్సత్తా ఇప్పటికే ఆ కమిటీకి ఒక స్పష్టమైన సంక్షిప్తమైన నివేదికను ఇవ్వడం జరిగింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ నిర్ణయం చేస్తుంది. వారికి ఏ రకమైన పక్షపాతం కానీ ఈ రకంగానే చేయాలన్న ముందు పట్టుదల కానీ వారి దగ్గర ఏం లేదు. రాష్ట్రం విభజన మాత్రం చేత పరిష్కారాలు రావు, కొంప మనగదు. ఒక రాష్ట్రం ఏర్పాటు ఉపద్రవమో కాదు, దానివల్ల అద్భుతమో జరగదు. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దేశంలో కాపాడేందుకు చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ప్రజల మీద పెట్టాను. రాష్ట్ర విభజన గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సరికొత్త ఫార్ములాతో ముందుకొచ్చారు. రాష్ట్రం కలిసినా విడిపోయినా కలిగే లాభ నష్టాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యం విభజన అన్న ప్రస్తావన లేకుండా సమస్యను పరిష్కరించడానికి ఆయన 9 సూత్రాలను రూపొందించారు. వాటిని శ్రీకృష్ణ కమిటీకి సమర్పించారు. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేలా ఉండాలని జేపీ అంటున్నారు. అసలు జేపీ ఫార్ములా ఏంటి? రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జలయజ్ఞంలో అవినీతి, పోలవరం అంశాలపై జేపీ అభిప్రాయాలేంటి వంటి అంశాలను జేపీని అడిగి తెలుసుకుందాం. జేపీ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. నమస్కారం. ముందుగా అంటే జేపీ అనగానే ఒక నేతగా, ఒక పొలిటీషియన్ గా కన్నా ఒక మేధావిగా బాగా గుర్తింపు. ఏ విషయం మీదైనా జేపీ ఒపీనియన్ చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పేసి. మన దురదృష్టం ఏంటంటే, ఒక రాజకీయంలో ఉంటే ఒపీనియన్ స్పష్టంగా ఉండకూడదు, మేధస్సు ఉండకూడదు, నిజాయితీ ఉండకూడదు. అవి ఉంటే రాజకీయం కాదు అనుకుంటున్నాం. చాలా దురదృష్టం జాతికి. ఒకప్పుడు ఈ దేశంలో రాజకీయంలో నాయకత్వాన్ని ఇచ్చిన వాళ్ళంతా కూడా గొప్ప మేధావులు, ఆలోచనాశీలు, దూరదృష్టి కలవారు, ద్రష్టలు. మనం అలాంటి వాళ్ళు రాజకీయాన్ని దూరం చేసి రాజకీయం అని చెప్పంటే వికృతంగా మార్చాం. మళ్ళీ ఆ రెండుని కలగకపోతే దేశానికి భవిష్యత్తు లేదు. సో తెలంగాణ ఇష్యూకి సంబంధించి మీరు శ్రీకృష్ణ కమిటీకి చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో ఎంతవరకు, అంటే దానిలో క్లారిటీ లేదు, అంటే రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఉంది అన్న ఒక వాదన ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరగాలి అని అనుకోండి, వద్దు అని అనుకోండి, క్లారిటీ ఉన్నట్ట. దానివల్ల ఎవరి సమస్యలు పరిష్కారం అవుతుంది ఒకసారి నాకు చెప్పండి. మీరు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ ప్రాంతంలో వెళ్ళినా కొన్ని మౌలికమైన సమస్యలు ఉన్నాయి. అధికార కేంద్రీకరణ, విద్యా ఆరోగ్యం కనీస ప్రమాణాలు కూడా జనానికి అందకపోవటం, పేదరికం, విపరీతమైనటువంటి అవినీతి, దుష్పరిపాలన, చట్టం ఉన్నవాడికి చుట్టం కావటం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, కర్ణాటక వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, మహారాష్ట్ర వెళ్ళండి, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, బీహార్ వెళ్ళండి, సమస్యలు ఇవే ఉన్నాయి. కాబట్టి ఆ స్థానిక పరిస్థితులను బట్టి మరి మొత్తాన్ని ఒక కులం చుట్టూనో, ఒక పార్టీ చుట్టూనో, ఒక మతం చుట్టూనో, ఒక ప్రాంతం చుట్టూనో తిప్పేసేసి దీనికేదో ఒక గమ్మత్తైనటువంటి ఒక చిట్కా పరిష్కారం ఉందన్న భ్రమ కల్పిస్తున్నాం. తాత్కాలికంగా కాదు. వ్యవస్థ మూలాల్లోకి వెళ్లకుండా, మౌలికంగా ఈ రాజకీయాన్ని, పాలనా వ్యవస్థని మనం సంస్కరించకుండా, జనం చేతుల్లో అధికారాన్ని పెట్టకుండా, జవాబుదారితనం లేకుండా, విద్యా ఆరోగ్యాన్ని రాజకీయానికి కేంద్ర బిందువులు చేయకుండా, అవి అందరికీ అందే ఏర్పాట్లు చేయకుండా మీకు ఏ పరిష్కారం లేదు. ఈ మధ్యలో తాత్కాలికంగా రాజకీయంగా వీళ్ళు వాళ్ళ అధికారం కోసం చెప్పనో, సొంత అధికారం కోసమో, ప్రాభం కోసమో, దోచుకోవడం కోసం చెప్పనో తన్నుకోవడం అంతే. 10,000 కోట్లు వాడు సంపాదించాలంటే నాకేం ఛాన్స్ రాకూడదు, ఇంకోటి బాధ. ఈ రకమైన రాజకీయంలో రాష్ట్రాలు ఎన్నొస్తాయి ఏమిటి, ఎన్నిపోతాయి ఏమిటి, దాని గురించి అంత ఇంత అంటే ప్రజల్ని మనం వెర్రివాళ్ళం చేయడానికి, వ్యవసాయం చేయడానికి ఏమైనా మార్గాలనే తప్ప జనజీవనానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఈ సమస్యలు కేవలం ఈ రాష్ట్రానికి పరిమితమా? ఈ దేశంలో ఈ సమస్యలు లేని ఎక్కడన్నా ఉందా? వీళ్ళంతా చెప్పే పరిష్కారాలు అటుగాని ఇటుగాని దానికి నీ సమస్యలకు సంబంధం ఏమన్నా ఉందా? ఇది ప్రజలకు అర్థం కావాలి. మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అంటే దీనిలో స్పష్టత లేకపోవటం లేదు. ఈ జరుగుతున్నటువంటి రాజకీయం అనేటువంటి భయంకరమైన కుట్రలో స్పష్టత లేదు. ఒక్కటి తప్ప, దేశాన్ని దోచుకోవాలి, దేశ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడం తప్ప ఇంకెక్కడ స్పష్టత లేదు. లోక్సత్తాకు చాలా స్పష్టత ఉంది. దేశాన్ని దీని నుంచి గట్టెక్కించాలి, దానికి మార్గాన్ని అన్వేషించాలి, రాజకీయం దానికి మార్గం మాత్రమే, అధికారం దానికి లక్ష్యం కానే కాదు అని చెప్పి లోక్సత్తా చాలా స్పష్టత ఉంది. బట్ జేపీ గారు, ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, ఈ ప్రత్యేక ఉద్యమాలు బలంగా ఉన్న ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే చిరంజీవి కంప్లీట్ గా సమైక్యవాదాన్ని తీసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కరు ఏ రోజు ఎవరు ఏ వాదన చెప్తారో ఎవరన్నా అందరూ. ఇప్పుడు ఇంతవరకు రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇది ఈ వాదన, దానికి వెనకాల కారణాలు ఇవి, దీని నుంచి వచ్చే పర్యవసానాలు ఇవి కాబట్టి అని చెప్పని ఏ పార్టీ అయినా, ప్రధాన పార్టీలు నిలబడే వాళ్ళు ఎవరన్నా కూడా స్పష్టంగా చెప్పని చెప్పారు. నిన్నోటి చెప్పారు, రేపోటి చెప్తారు, మధ్యాహ్నం కూడా చెప్తారు. దానికి కారణం ఏంటో చెప్పరు. కాబట్టి ఈ వాదనలు మీరు లెక్క చేయక్కర్లేదు. అంటే ప్రధాన పార్టీలు కూడా వాదాల వైజ్ గా, అంటే తెలంగాణ వాదం అని లేకపోతే సమైక్యవాదం అని ఒక క్లియర్ డివిజన్ వచ్చేసింది. లోక్సత్తా పరిస్థితి ఏంటి? జేపీ ఎస్పెషల్లీ సమైక్యవాద, తెలంగాణవాద, లేదా లోక్సత్తా సపోర్ట్ దేనికి? లోక్సత్తా జాతీయవాదం అన్న పార్టీ. మనది చాలా సంక్లిష్టమైన ఫెడరల్ వ్యవస్థ.
మీరు ఒక బెల్జియం తీసుకోండి, ఇంత గోచిపాత అంత దేశం అది. ఆ దేశంలో 2 భాషల మధ్య విపరీతమైనటువంటి సంకుల సమరం జరుగుతున్నది. ఫ్లెమిష్ జాతీయులు డచ్ భాష మాట్లాడేవాళ్ళు, అట్లాగే వాలూన్స్ అని చెప్పి అంటారు, అక్కడ ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు ప్రధానంగా. చిన్న దేశంలో 2 భాషల మధ్య వాళ్ళు సరిహద్దు సాధించలేకపోతున్నారు. 4 రోజుల నుంచి ఈ కారణంగా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయలేక ప్రధానమంత్రి లేకుండా ఖాళీగా ఉన్నారు. కెనడా తీసుకోండి, అంత అభివృద్ధి చెందిన దేశం, ఒకే ఒక్క భాష, మీకు ఫ్రెంచ్ భాష మాట్లాడేటువంటి ఒక రాష్ట్రం అక్కడ క్వెబెక్ ఉంటే దేశం 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి ఎప్పుడు ముక్కలైపోతుంది అనుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. మీరు మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక తీసుకోండి, చిన్న దేశం, మన రాష్ట్రంలో ఒక భాగం అంతా కూడా ఉండదు అది. ఆ దేశంలో 2 భాషలు, సింహళ మళ్ళీ తమిళం, ఆ 2కి మధ్య గందరగోళం వల్ల గత 25 ఏళ్లుగా 10,000 మంది పైగా చనిపోయారు. మన దేశంలో ఒక మాజీ ప్రధానమంత్రిని పట్టణ పెట్టుకున్నారు, ఆ దేశంలో ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని హతమార్చి పారేశారు. మన దేశం నుంచి ముక్కలని పాకిస్తాన్ తీసుకోండి, కేవలం భాష కారణంగా 2 దేశాలు కూడా గందరగోళానికి బంగ్లాదేశ్ కలిసి వచ్చి 2 ముక్కలైపోయినాయి. అలాంటి నేపథ్యంలో ఒక అద్భుతాన్ని ఈ దేశం సాధిస్తున్నది. ఇన్ని భాషల్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో కల్పించడం చెప్పినది మామూలు విషయం కాదు, ఒక అసాధారణమైన విజయం. ఈ ఫెడరలిజం మెచ్యూర్ అవుతోంది. గత 20-25 ఏళ్లుగా ఈ బొమ్మాయి కేసు తర్వాత 356 అధికరణాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం లేకపోవడం చేత, ఈ సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం చేత, ఈ ఆర్థిక సరళీకరణ కారణంగా ఢిల్లీలో నా ఇష్టం వచ్చిన చోట పెట్టుబడులు పెడతాను, నాకు ఇష్టం లేకపోతే నేను ఇబ్బంది పెడతానని చెప్పిన ఇబ్బందులు పక్క నుంచి అయిపోయిన కారణంగా, కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజనలో పూర్వంలా కాకుండా చాలా శాస్త్రీయంగా పారదర్శకంగా విభజన జరగడం చేత ఒక ఉదాత్తమైనటువంటి భావాలకి మార్గాన్ని చూపెట్టాం మనం. దేశంలో కుళ్ళిని మనం రోజు మాట్లాడుతున్నాం, రాజకీయం కుళ్ళిపోయింది, అవినీతి పెరిగిపోయింది, ఇవన్నీ వాస్తవాలు. అదే సమయంలో కొన్ని సంస్థాగతమైన విషయాల్లో ఒక మౌలికమైనటువంటి మంచి మార్పును కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీన్ని ఒక స్థానికమైన తాత్కాలిక అంశంగా పరిగణించాలి తప్ప ఇదేదో అద్భుతం, జీవనమరణం అని చెప్పన్నది ఒక దివాలాకోరు రాజకీయానికి, దివాలాకోరు బహిరంగ చర్చకి ఇది నిదర్శనం. మనకు ఎన్నో నిజమైన సమస్యలు ఉండగా ఈ బిడ్డలకు ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నాం. తెలంగాణ గాని, రాయలసీమ గాని, కోస్తాంధ్ర గాని లక్షలాది మంది పిల్లలకి ఇవాళ విద్య అందటం లేదు. ఇవాళ ఏ 100 మంది అయినా సరే మీ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టిన మధ్యతరగతి వాళ్ళని, దిగువ మధ్యతరగతి వాళ్ళని, ఆ 100 మందిలో ఎంతమంది నవోదయ విద్యా సంస్థలు లేకపోతే సెంట్రల్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు చదువుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఎంతమంది చేతెత్తమన్నాడు ఒకసారి. ప్రపంచంలో పెద్ద దేశాలు ఏదైనా మీ ఇష్టం వచ్చిన 30 దేశాలు తీసుకుని వాటిల్లో ఈ పరిస్థితుల్లో ఒకసారి చూడండి. అది నిజమైన అంశం చర్చకు రావాల్సింది. ఎందుకని 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా పిల్లలు చదువు అందటం లేదు? ఎందుకని పేదల పిల్లలు పేదలుగా మిగిలిపోతున్నారు? ఎందుకని ఆరోగ్యం అందక ఈ దేశంలో లక్షల మంది కుమిలిపోతున్నారు, తల్లిలో గర్భసుఖం వస్తున్నది? ఎందుకని చెప్పిన సంపద సృష్టించే శక్తి రావడం లేదు? ఎందుకు అధికారం మొత్తం కేంద్రీకరించి దోచుతుంటున్నారు? ఎందుకు జనచేత అధికారం? వీటన్నిటికీ కూడా ప్రత్యేకవాదం వినిపిస్తున్న నేతలు చెప్తున్న వర్షన్ ఒకటే, ముఖ్యంగా మేము వెనుకబడిపోయాం, మమ్మల్ని దోచుకు తిన్నారు, ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని దోచేశారు, అందువల్లే మాకు వెనుకబడతానికి అదే ప్రధాన కారణం. దానిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు నన్ను దింపాలని ప్రయత్నం చేస్తారు, మీకు టీవీ రేటింగ్స్ కావాలి కాబట్టి నేను దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. నేను ఇందాకే చెప్పాను, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అక్కడ అవినీతి, అక్కడ కేంద్రీకరణ, అక్కడ చట్టబద్ధ పాలన లేకపోవటం, అక్కడ దోపిడీ, అక్కడ విద్య ఆరోగ్యం అందకపోవటం, ఇవన్నీ కూడా దేశమంతా కనిపిస్తున్నాయి. ఒకచోట కులం పెడతాం, ఇంకోచోట మతం పెడతాం, ఇంకోచోట ప్రాంతం పెడతాం, మరో చోట ఇంకోటి పెడతాం. ఈ మొత్తానికి ఇదే కారణం చెప్పి మనం బూచుని చూపెడతాం. కాబట్టి వాస్తవాలని ఎంతకాలం దాచిపెట్టలేం, దానిలోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు రాజకీయ అంశాలకి ఏదో రకంగా మనం కలిపేసి మనం పాపం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. నా సమస్యలకు మరొకళ్ళ కారణం అన్న వాదన చాలా ప్రమాదకరమైన వాదన అని చెప్పి చాలా స్పష్టంగా మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు కూడా మాట మార్చుకుని చెప్తున్నది లోక్సత్తా. రాజకీయంగా నాకు ఫలాంది కావాలని కోరుకోవడం తప్పలేదు, కానీ నువ్వు కారణం, నువ్వు ద్రోహివి, ఈ భాష ఇది భయంకరమైన భాష. వాస్తవాలు మాట్లాడాలి, తర్కం మాట్లాడాలి, పరిష్కారాలు మాట్లాడాలి, రాజ్యాంగం పరిధిలో మాట్లాడాలి తప్ప ఈ రకమైన భాష గాని, ఈ రకమైన భావం గాని దేశాన్ని దోచుకుతింటంలో భాగం అవుతాయి తప్ప దేశాన్ని బాగు చేయడంలో భాగం కాదు. రైట్ జేపీ గారు, మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు. కాలర్స్ అభిప్రాయాలు తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు మహా టీవీ. వస్తుంది. ఏం పోతుంది, ఏం వస్తుంది?
జుట్టు రాలడం ఆగిపోతుంది, చుండ్రు బాధ పూర్తిగా తొలగిపోతుంది, కొత్త జుట్టు వస్తుంది. ఈ అద్భుతం ఎలా? ప్రకృతి ప్రసాదించిన అరుదైన వనమూలికలతో తయారు చేయబడిన న్యూస్ అండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్.